శివమహాపురాణం రుద్ర సంహితలో సృష్టికాండలో 17 చాప్టర్లో 22 శ్లోకా నుంచి ఏదైతే యజ్ఞదత్తుడు యొక్క కొడుకైన గుణనిధి యొక్క చరిత్ర ఇక్కడ చెప్తున్నారు. పండితుడు అయిన ఆయనకి కొడుకు మాత్రం పేరుకే గుణనిధి, కానీ ఎన్ని విద్యలు నేర్పించినప్పటికీ కూడా దురాచారాలకి దుష్ట స్నేహాలకి అలవాటు పడిపోయి ఉన్నాడు. తల్లి పాపం తండ్రికి చెప్పలేక అలా అని తండ్రికి తెలిస్తే మళ్ళీ కోపానికి లోబడి కొడుకుని ఏం చేస్తాడో అని బాధతో ఎన్నో రకాలుగా కొడుకుకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. సశ్రోత్రియాస్తే అనుచ్చాన దీక్షితాః సోమయాజినః ఇతి రూఢి విహప్రాప్తస్తవ పూర్వ పితామహః. గుణనిధి, నీ తండ్రికి తెలియకుండా నేను ఎన్ని రోజులని కప్పి చెప్పగలను? అందుకు ఇప్పటికైనా మారే ప్రయత్నం చెయ్యి. వివాహం కూడా అయిపోయింది. మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ఆ సోమయాగ కులానికి సంబంధించి పితృలు ఎన్నో రకంగా అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నారు. మీ తండ్రి దాన్ని కొనసాగిస్తున్నారంటే ఇప్పుడు మనం చేసే ఒక పిచ్చి పని కానీ ఒక మంచి పని కానీ ఆ కుటుంబానికి ఎలా ఉండాలంటే ఉన్న కీర్తి ప్రతిష్టలు చెడగొట్టేలాగా ఉండకూడదు. దాన్ని వృద్ధి చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇంటికి చెడ్డ పేరు తీసుకొచ్చే పనులు మనం చేయకూడదు. ఎందుకంటే మనం పోతాం కాలానుగుణంగా, ఇష్టారాజ్యంగా బతికేస్తాం, కానీ ఆ పేరు ఎప్పటికీ మిగిలిపోతుంది. ఇప్పుడు మంచి పని చేసినప్పుడు ఊరంతా మన గురించి పొగిడినా పొగడపోయినా పర్వాలేదు, ఎందుకంటే మన గురించి చెడుగా ఏం మాట్లాడుకోవట్లేదు. కానీ ఈ మాటలు మాట్లాడటం లాగా అట్లాంటి మనం ఏమన్నా సరే ఒక తప్పు పని చేసామంటే ఇప్పుడు దొంగతనం అదేమవుతుంది? ఆ ఇంట్లో ఒక మన మనవలు పుట్టినప్పుడు కూడా దొంగతనం నేను చేస్తున్నాను అంటే ఏమవుతుంది? దొంగల ఒక కుటుంబం అన్న పేరే ఆ ముద్రే పడిపోతూ ఉంటుంది. పైగా నేను దొంగతనం చెయ్యకపోయినా ఆ ముద్ర నా మీద పడింది అన్నా సరే దాన్ని తొలగించుకోవటానికి అది చాలా కష్టము. అలాంటిది తండ్రి మన తాతల నుంచి పూర్వీకులందరూ కూడా ఈ సోమయాగంలో పుట్టిన వాళ్ళు, అటు రాజులతోనే కూడా సన్మానాలు పొందుతున్న వాళ్ళు, అందుకని విద్వాంసులు, పైగా శ్రోత్రియులు అంటే వీళ్ళు చక్కగా వేరేవాళ్ళకి చెప్పేవాళ్ళు, వేద విద్యని చక్కగా వాళ్ళు నేర్చుకోవటమే కాకుండా మళ్ళీ ఇతరులకి బోధించేవాళ్ళు విద్వాంసులు. అట్లాంటి వంశంలో పుట్టిన వాడివి. అందుకని తండ్రికి మన కులానికి కూడా చాలా మంచి పేర్లు ఉన్నాయి, దాన్ని చెడగొట్టకు. లోక ప్రసిద్ధి చెందిన ఇటువంటి వంశంలో పుట్టిన వాడివి నువ్వు, అందుకు నువ్వు చేసేది తప్పని తెలుసుకుని ఇకనైనా మారు అని చెప్పింది. త్యక్త్వా దుర్వృత్త సంసర్గం సాధు సంగరతు భవ సాపిదాసు మనోదేహి బ్రాహ్మణాచారమాచర. ఇప్పుడు దాకా చేశావు, ఇప్పటికైనా అవి చెయ్యటం ఆపేసేయి. దుష్టులొక్క సాంగత్యాన్ని ఇప్పటికన్నా వదిలేసేయి. సాధు సత్పురుషులొక్క సాంగత్యాన్ని నువ్వు ఇప్పుడన్నా చేయటం మొదలుపెట్టు. అలాగే ఈ విద్యల మీద ధ్యాస పెట్టు, మనస్సు దాని మీద లగ్నం చెయ్యి. అలాగే బ్రాహ్మణులు ఏదైతే ఆచరిస్తారో, పైగా మనం ఈ సోమయాగ కులానికి సంబంధించిన వాళ్ళు ఏదైతే ఆచరిస్తూ వస్తున్నావో దాన్ని ఆచరించే ప్రయత్నం చేయి. ఇప్పుడు దాకా ఎలాగోలాగా ఉండిపోయో, కానీ కనీసం ఇప్పుడన్నా మారు. ఇవి ఆచరణ చెయ్యటానికి నీ మనస్సు వీటి మీద లగ్నం చెయ్యి అని చెప్పింది. తాతానురూపో రూపేణ యశసా కులశీలతః తతో నాత్రపసే కిం నహత్యజ దుర్వృత్నతాం స్వకాం. అలాగే ఇక్కడ తండ్రిని అనుసరించి నువ్వు చెయ్యి. ఆయన అయితే ఈ చక్కగా విద్యలు ఆయన అభ్యసించటం, అంతమందితో సన్మానాలు పొందుతున్నారు, అన్ని విద్యల్లో ఆరితేరిన వారు, అందుకు నువ్వు అనుసరించి నడుచుకో. మన కులానికి అలాగే మన వంశానికి కూడా నువ్వు మచ్చ రాకుండా నువ్వు ఉండేలాగా ప్రయత్నం చెయ్యి. నువ్వు ఈ దుర్గుణాలని వ్యసనాలని వీటినన్నిటినీ వదిలేసేయి. కర్మల ద్వారా నువ్వు ఇప్పుడు దాకా చేస్తున్నావే, ఇప్పుడు చేసే వాటికి నీకేమీ సిగ్గనిపించట్లేదా? నువ్వు చేసేది మంచి పని కాదని నీకు అర్థం కావట్లేదా? నువ్వేవైతే ఇప్పుడు దాకా ఆలోచిస్తున్నావో ఈ చెడు ఆచారాలు, ఈ వ్యసనాలు, ఇవన్నీ కానీ ఇప్పటికైనా మారు, ఇప్పటికైనా నువ్వు వదిలేసేయి అని చెప్పింది. ఊనవింశతి కోసి త్వమీషా షోడశావర్షికి ఏతాం సంవృణు సత్కృత్తాం పితృభక్తియుతో భవ. నువ్వు ఇప్పుడు 19 ఏళ్ల వయసుకు వచ్చేసావు, అలాగే నీ భార్య 16 ఏళ్ల వయసులో ఉంది, వివాహం అయిపోయింది.
సదాచారాలను చక్కగా ఆచరించు, ఇకనైనా నీ మనసును వాటి మీద లగ్నం చెయ్యి అని పాపం చాలా మధురంగా కొడుక్కి నీతి హితబోధలన్నీ బోల్డ్ చేసింది. పైగా తండ్రి మీద భక్తితో అయినా సరే తండ్రి ఆచరించే వైపు, పైగా ఆయన కీర్తి ప్రతిష్టలకి మచ్చ కలగకుండా దుష్ట స్వభావాన్ని వదిలేసి ఇప్పటికైనా సరే సాధు సత్పురుషుల యొక్క సాంగత్యంతో మన కులంలో ఏవైతే నడుస్తుందో అటువంటివన్నా నువ్వు ఆచరించు నీ తండ్రి మీద భక్తితో అని చెప్పింది. स्वाशुरूपिः ते मान्यः सर्वत्र गुणशीलतः ततो न तपसे किं न त्यजा దుర్వృత్తాం సూతా. అలాగే ఇక్కడ నువ్వు నీకు పేరు ఉన్నట్టుగానే గుణనిధి, గుణాలని అలాగే సుశీలత కారణంగా సర్వత్రా పూజనీయుడు అవుతావు. నువ్వు ఎప్పుడైతే అలా అనుసరించి దుర్గుణాల్ని వ్యసనాల్ని వదిలేస్తావో నీ యొక్క పేరు ప్రతిష్టలు ఇలా పెరుగుతూ ఉంటే అది వింటే నీ తండ్రి ఎంతో ఆనందిస్తాడు. అలా కాకుండా నువ్వు చేసేవన్నీ కనుక నీ తండ్రికి తెలిస్తే ఆయన బాధపడతాడు. పైగా నీకు కూడా నిన్ను ఇలా అందరూ కూడా మెచ్చుకుంటూ ఉంటే నీకే సిగ్గనిపించదు, నీ మీద నీకు కూడా ఆనందం కలుగుతుంది. అందుకు నీవంటి చెడు అలవాటుని ఇకనైనా వదిలేసేయి, అవి ఎటు రకంగా కూడా నీకు మంచి చెయ్యవు అని చెప్పింది. మాతులాస్తే అతులాః పుత్రా విధాశీల కులాదిభిః తేభ్యోऽపి నాభివేశిత్వం శుద్ధో అస్య యవంశతః. అందుకే నాయన ఇక్కడ ఎలా అయినా సరే విద్య కానీ సుగుణాలు కానీ ఇవన్నీ కూడా వ్యసనాల వల్ల ఇంకా ఇంకా మనకి నష్టం జరుగుతుంది, కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అందుకని ఏదైతే విద్య నీకు నేర్పించారో దానికి తగ్గట్టుగా మన కులంలో ఏదైతే ఇప్పుడు దాకా ఆచరించి ఉన్న సదాచార ఇవన్నీ ఉన్నాయో దాని వైపుగా నువ్వు మక్కువ చూపించు. నువ్వు ఎప్పుడూ కూడా ఈ వంశంలో నువ్వు చీడపురుగులా కాకుండా ఈ వంశం ఏదైతే ఇప్పుడు దాకా అంత కీర్తి ప్రతిష్టలు తెచ్చుకునే విధానంగా నడుచుకున్నారో నువ్వు కూడా అలాగే చెయ్యి. అప్పుడు నీకు వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. అందుకుని పైగా ఇప్పుడు కనీసం నీకు ఈ అమ్మాయినిచ్చి వివాహం చేశారా, వివాహం చేసిన తర్వాత అమ్మాయి నీ బాధ్యత. నీ విద్య కానీ ఇవన్నీ చూసి నీ తండ్రిని చూసి ఒక పిల్లని ఇస్తున్నారు. పైగా దాన్ని చెడగొట్టుకునే విధానంగా మనం ఉన్నప్పుడు మనకి భయం అన్నది కూడా లేకుండా పోతే ఏమవుతుంది, విచ్చలవిడితనం వస్తుంది. నువ్వు చేసేది తప్పని నీకు తెలియట్లేదా, నీకు అసలు భయం అనిపించట్లేదా? పైగా ఇక్కడ 2 వంశాలు కూడా, అంటే ఇటు మామగారి వంశమైనా అలాగే తాతగారి వంశం, అటు ఇటు ఇద్దరు తాతలు, అమ్మ వైపు నాన్న వైపు ఇద్దరు వంశాలు కూడా తరించిపోవాలి. చేసిన పాపం మళ్ళీ ఇంకో కర్మ ద్వారానే సరి చేసుకోవడం, శుద్ధి అన్నది అప్పుడు లభిస్తుంది. అందుకు ఇకనైనా నువ్వు అవన్నీ వ్యసనాలు ఆ దురాచారాలు వదిలేసేయి అని చెప్పింది. పశ్యేతాన్ ప్రతివేష్ మస్తాన్ బ్రాహ్మణానం కుమారకాన్ గృహేపి శిష్యాన్ పశ్యేతాన్ పితృస్తే వినయోచితాన్. అలాగే ఇక్కడ ఈ బ్రాహ్మణులు అలాగే ఒక సదాచారంలో ఉన్నవైన వాళ్ళ పుత్రుడు ఎలా ఉండాలి, వాళ్ళ ఇళ్లలో ఏం జరుగుతుందో మన ఇళ్లలో ఏం జరుగుతుందో, ఆయన దగ్గర విద్య నేర్చుకోవడానికి బోల్డ్ మంది వస్తున్నారు, ఆ శిష్యులు ఎలా ఉన్నారు ఒక్కసారి వాళ్ళందరినీ పరికించి చూడు. అంటే ఇంత విద్య నేర్చుకున్న ఆయన దగ్గరికి ఎంతోమంది వచ్చి విద్యను అభ్యసించి వాళ్ళు అవి ఆచరిస్తున్నారు. నీ తండ్రి నీకు అన్నీ బోధించాడు కానీ నువ్వు అవి ఆచరించట్లేదు, పైగా దానికి వ్యతిరేకమైన దుష్ట స్వభావంతో నువ్వు నడుచుకుంటున్నావు. అందుకు నువ్వు ఒక్కసారి వాళ్ళందరినీ చూడు, నీ తండ్రి దగ్గర నేర్చుకున్న శిష్యులందరినీ నువ్వు ఒక్కసారి గమనించి చూడు, ఎంత వినయంగా ఉంటున్నారో ఆయన పట్ల. నువ్వు కూడా తండ్రి మీద భక్తితో ఉండి ఈ ఆచారాలు మన కులంలో ఏవైనా వస్తున్నాయో ధర్మపరమైనవి అవి ఆచరించు అని చెప్పింది. రాజాపి శోష్యతి యథా తవ దుశ్చేష్టితం సూత శ్రద్ధాం విహాయతే తాతే వృత్తిలోపం కరిష్యతి. నాయన రాజుల ద్వారా సన్మానాలు పొందుతున్నారు నీ తండ్రి, కాకపోతే నువ్వు ఇలా దుష్ట ఆచారాలతో ఉన్నావని ఆయనకి తెలిస్తే పైగా ఆయనకి ఈ సన్మానాలు కూడా వదిలేయాల్సి వస్తుంది. ఆ వృత్తి మీ తండ్రిది కూడా. ఎందుకంటే ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు సరి చేసుకోకుండా నువ్వు ఎక్కడికో వెళ్ళి ఎంత చెప్పినా ఎంత బోధించినా అవి ఎంత మంచివైనా నువ్వు ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా ఏమవుతుంది, అవన్నీ పక్కకి తీసేస్తూ ఉంటారు. అందుకని ఆయన చేసే వృత్తి ఇంకా మిగలదు మనకి, ఆయన ఎవరు సన్మానించరు. నువ్వు ఇట్లా దుష్ట ఆచారాలతో ఉన్నావని ఎవరికైనా తెలిస్తే బాలచేష్టితామేవి తథా వదంత్యాధపి తే జనాః
ఇప్పుడు దాకా చిన్న పిల్లోడి తెలిసి తెలియక నువ్వు ఇలా దుష్ట స్వభావాన్ని అలవర్చుకున్నావు, కానీ ఇప్పుడు అది మళ్ళీ నీకు స్వభావం అవ్వకూడదు. అది అలవాటు పడిపోకు. ఇది ఉపాధి అని అనుకోకు. నువ్వు నీ యొక్క ఈ కర్మల ద్వారా నీ తండ్రి యొక్క ఉపాధి శాశ్వతంగా నీ తండ్రి కోల్పోతాడు. ఆయన పేరు ప్రతిష్టలకి మచ్చ తీసుకొస్తున్నావు నువ్వు. అందుకని ఇవి వదిలేసేయి అని చెప్పింది. సర్వేభ్యాక్షరా ఇష్యంతి తవ తాతం చ మామపి మాతృశ్చరితం తనయో దత్తే దుర్భాషరేణి రీతి. అలాగే అందరికీ కూడా నువ్వు ఇట్లాంటివన్నీ చేస్తున్నావని తెలిసిందంటే నిన్నే కాదు, నన్ను మీ తండ్రి గారిని కూడా దుష్ట స్వభావం అని అనుకుంటారు. అలాగ వాళ్ళందరూ కూడా మనల్ని తప్పుగా మాట్లాడతారు. ఎందుకంటే ఇంత దుష్ట స్వభావం ఉంది కాబట్టి, దుశ్చరిత్ర కలిగి ఉన్నవాళ్ళు కాబట్టి పిల్లలకేమీ సరిగ్గా సరైన మార్గంలో నడిపించలేదు, ఆయన అసలు పట్టించుకోకుండా వదిలేశారు కొడుకుని అని అంటారు. అలాగే తల్లి యొక్క చరిత్రకే మచ్చ తీసుకొచ్చిన వాడిని అవుతావు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఏదైనా చేసినప్పుడు చాలా తేలిగ్గా మన పిల్లాడు తప్పు చేయని మంచి చేయని మనకి నచ్చలేదు అవతల వాళ్ళకి, అప్పుడు కూడా సాధారణంగా మీ తల్లి నేర్పించలేదా అని అడిగేస్తారు. నేర్పించే ప్రయత్నం చేసిందో లేదో నువ్వు చూసావా? బట్ మాట మాత్రం ఎలా వచ్చేస్తుంది, నీ తల్లి నేర్పలేదా, నీ తండ్రి నీకు చెప్పలేదా అనేస్తా. ఎక్కడో నూటికో కోటికో ఒక్కడు ఉంటాడు తప్పితే అలాగా దురాచారాలతో పిల్లల్ని పెంచే అలవాటు కానీ ఎక్కడైనా సరే ఎటువంటి వాడైనా సరే పిల్లలు మాత్రం బాగుండాలని కృషి చేస్తారు. ఇది తప్పు అని చెప్తాం, ఇలా ఉండకూడదు అని చెప్తాం, వాడు బాగుండాలి అని అనుకుంటాం. కానీ పిల్లలు మనం ఎంత ప్రయత్నం చేసి నేర్పించినా సరే వాళ్ళు ఎప్పుడైతే ఇట్లాంటి దుష్ట స్వభావాలకి దుర్గుణాలకి అలవాటు పడిపోయి కొన్ని కొన్ని చెయ్యరాని పనులు చేస్తూ ఉంటారో అవి అందరికీ తెలిసేటప్పటికి వాళ్ళు ఏమంటారు, ఒక్క మాటలో తీసి పాడేస్తారు. ఏమని? తల్లి యొక్క చరిత్ర మంచిది కాబట్టి ఇలా పెంచింది అంటారు, చరిత్ర మంచిది కాదు కాబట్టి ఇట్లా అయిపోయాడు కొడుకు, నేర్పుకోవటం చేతగాలే, తల్లికే చేత కాదు అందుకని పిల్లలకి నేర్పుతుంది అన్నట్టుగా చులకనగా మాట్లాడేస్తారు. అంటే నువ్వు తప్పు చేయటం వల్ల అది నీకే హాని చేసుకోవటం కాకుండా మన వంశానికి మచ్చ తీసుకురావటం కాకుండా మా యొక్క చరిత్రల్ని కూడా భ్రష్టు పట్టించే విధానంగా ఆ జనాల యొక్క మాటలు వినాల్సి వస్తుంది. పితా పీతేన పాపీయ శృతి స్మృతి పతానుగః తదర్థంగ్రీ లీన మనసు మమ సాక్షి మహేశ్వరః. నీ తండ్రి పాపి కాదు, ఆయన ఎప్పుడూ సదాచారాన్ని చాలా చక్కగా త్రికరణ శుద్ధిగా ఆచరిస్తున్నవాడు. శృతులు స్మృతులు వాటిని అనుసరించి ఎప్పుడూ కూడా అవే ఆచరణలో ఉంటూ ఉన్నవాడు. ఆయన ఎప్పుడూ కూడా ఇట్లాంటివి ఏవి చెయ్యలేదు. అందుకుని నేను ఆయన చరణాలనే నమ్ముకుని ఉన్నాను. దీనికి ఆ పరమేశ్వరుడే సాక్షి. అంటే నేను నీకు స్వతహాగా ఇట్లాగా మారాలని కానీ నువ్వు ఇట్లా మారటానికి కానీ నేను కారణం కాదు, కానీ నిన్ను మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నా సరే నీ బుద్ధి మారట్లేదు. అందుకుని ఇప్పుడు నా మనస్సుకి ఎవరు సాక్షి? ఆ సదాశివుడే సాక్షి. ఆయన పాదాల మధ్య నా మనస్సు ఎప్పుడు ఉంటుంది. ఆయన ఎప్పుడు కూడా ధర్మపరంగా శృతులు స్మృతులు ఏవైతే చెప్పారో వేదాంగాలన్నిటికీ కూడా అధ్యయనం చేసిన ఆయన, దానికి తగ్గట్టుగా ఈ యాగాలు యజ్ఞాలు చేస్తూ అంత రాజులతోనే సన్మానింపబడే ఆయన. అందుకని నా ఒక్క తపన అన్నది, నా మనసులో ఉన్న కోరిక అన్నది, నా మనసు ఎటువంటిది అన్నది ఆ పరమేశ్వరుడికే తెలుసు. ఎందుకంటే లోకులు కాకులు కనిపించిన దానికి పలువులు చిలువలుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా కథలు అల్లేసుకుని మాట్లాడతారు కదా, వాస్తవంతో కానీ నిజంగా అసలు మనం మాట్లాడాల్సిన సందర్భం కూడా లేదు. ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్తే అంత నా సర్టిఫికెట్ ఎవరికి అవసరం? అక్కర్లేదు. కానీ మానవ సహజ లక్షణం చాడీలు చెప్పుకోవటం, ఇంకొకరిని బాధించటం, మాట్లాడుకోవటం మనకు వచ్చేది లేదని తెలుసు, అయినా కానీ మాట్లాడకుండా ఉండలేము. ఇలా తల్లిదండ్రులు ఇద్దరిని కూడా ఆడిపోసుకుంటారని చెప్పిన అందుకని నాకెవరు సాక్షి? ఆ సదాశివుడే సాక్షి. నీ తండ్రి పాపి కాదు, నేను కూడా ఆయన పాదాలని ఆశ్రయించి ఉన్నాను, ఆయనే నమ్ముకుని ఉన్నాను నేను, అందుకని ఇప్పటికైనా మారు అని పాపం చాలా చక్కగా మంచిగా మృదువుగా చెప్పటం మొదలుపెట్టింది. నా చతుస్నానాతయా పీహ ముఖం దుష్టస్య వీక్షితం అహో బలీయాన్ సా విధిర్యేన జాతో భవానితి. అంటే నేనే అంటే కొన్ని కొన్ని జరగటానికి కారణం ఎక్కడో తెలిసి చేసినా తెలియకుండా చేసినా సరే మనం ఒక కర్మలకు ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తాం. కాకపోతే లేకపోతే సమభావంతో తీసుకోవాలి. సుఖం రావచ్చు, దుఃఖం రావచ్చు, లాభం రావచ్చు, నష్టం కావచ్చు. కాకపోతే ఏది శాశ్వతం కాదు. కాకపోతే మనం తీసుకునే విధానాన్ని బట్టి మళ్ళీ మన భావన మారిపోతుందంటే ఈ దుఃఖాన్ని పెంచుకుంటున్నానా లేకపోతే నేను సుఖాన్ని పెంచుకుంటున్నానా?
అన్నది మళ్ళీ మనం చేసేదాన్ని బట్టి ఆ చర్య బట్టి ఆధారపడి ఉంటుంది. యాక్షన్కి రియాక్షన్ లాగా ఎంత ఇవ్వాలో ఎక్కడ ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో అది మనకి తెలిసినప్పుడు మనం సుఖంగా ఉంటాం, అవతల నుండి కూడా సుఖంగా ఉండేలాగా చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఈవిడ ఎన్ నేను మీ తండ్రి పాదాలే నమ్ముకున్నా, నీ తండ్రి పాపాత్ముడు కాదు, ఆయన సదా ధర్మాన్ని పట్టుకుని ఆచరించేవాడు. అయితే ఇక్కడ మళ్ళీ ఆ భావన ఎలా వస్తుందంటే తల్లికి పాపం, నేను ఏదన్నా ఋతువు సమయంలోనే ఏ దుష్టుడు ముఖం చూశాను, ఏ దుష్టుడు ముఖం నేను చూశానో ఆ సమయంలో మళ్ళీ ఆ ప్రభావం నీ మీద పడింది, అందుకే నీకు ఈ దుష్ట స్వభావం వచ్చేసింది. విధాత చాలా బలవంతుడు ఆ పరమేశ్వరుడు, అందుకే నీలాంటి కొడుకు నాకు కలిగాడు. ప్రతిక్షణం జనయన్యేతి శిక్షా మానోతి దుర్మతి నా తత్యాజా చ తద్ధర్మ దుర్బోధో వ్యసనీయత. తల్లి పాపం ఇన్ని రకాలుగా అర్థమయ్యేలాగా మృదువుగా చెప్పింది చెప్పింది చెప్పింది, కానీ అక్కడ దుష్టత్వం ఎంత ఉందంటే మంచి మాట చెవికి అక్కడ మనలో వికారాలు ఉన్నా లేకపోయినా సాధారణంగా ఒకరు చెప్తే అసలు కదా నువ్వా నాకు చెప్పేది అని అనిపిస్తుంది. నాకు అన్నీ తెలుసు కదా, నేను అన్నీ చేసుకోగలను కదా, పైగా అందరినీ సలహాలు అడిగినట్టుగా అడుగుతాం, కానీ వాళ్ళు చెప్పేవన్నీ కూడా మనమేం ఆచరించాలి, ఏదో పేరుకు అడుగుతాం అంతే. అంటే నోటి నుంచి అడుగుతున్నాం, నిజంగా వాళ్ళు చెప్పేది నాకు మంచి అని కానీ, లేకపోతే వీళ్ళ సలహా నేను తీసుకుంటే కనుక నేను ఉద్ధరింపబడతానని కానీ, వీళ్ళు సరిగ్గా చెప్తారు అన్న భావనతో కూడా అడిగేవాళ్ళు తక్కువ ఉంటారు. అవసరానికి వాలిపోయే వాళ్ళు ఉంటారు, ఆ సమయం ఆ అవసరం తీరేదాకా కూడా ఆహా ఓహో అని పొగుడుతారు అంతే ప్రతిదానికి. అందుకే సమభావంలో నువ్వు లేకపోతే ఏమవుతుంది అంటే ఉబ్బి తబ్బిబ్బైపోయి మనం వాళ్ళు అన్నదానికన్నా మనమే ఇంకా ఎక్కువ నష్టం చేసేసుకుంటాం. ఎందుకంటే ఆ ప్రలోభానికి నేను లోబడ్డాను కాబట్టి. నేను లోబడకపోతే వాళ్ళు పొగిడినా తిట్టినా నేను సమానంగానే తీసుకుని దాన్ని ఎంత స్వీకరించాలో అంతే స్వీకరించి ప్రతిదీ పరమాత్మకే సమర్పణ భావంతో నేను ఉండగలిగితే దాని ప్రభావం నా మీద ఉండదు. నేను స్థిరంగా ఉండి నా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు నా మనస్సు బుద్ధి నా చిత్తం నా చేతిలో ఉన్నప్పుడు, నేను ధర్మాన్ని పట్టుకున్నప్పుడు ఆ ధర్మమే నాకు రక్షణగా ఉంటుంది. ప్రతిదానికి చంచలత్వానికి లోబడిపోతే నేను తీసుకోరాని నిర్ణయాలు తీసుకుంటాను, నాకు నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేను హాని చేసేస్తూ ఉంటాను నాకు అర్థం కాక, చంచలత్వ కారణంగా. అందుకే ఇక్కడ తల్లి ఎన్ని రకాలుగా చెప్పినా ఒక్కటి కూడా చెవికెక్కలేదు, ఎందుకంటే దుష్టత్వం అంత ఎక్కువగా ఉంది కాబట్టి, ఆ బుద్ధి అలా అయిపోయింది. అందుకని ఆ దుష్కర్మలకి వదలటానికి ఇష్టపడలేదు సరికదా. తల్లి ఎంతలాగా పాపం ఎంత చెప్పినా సరే ఆ వ్యసనాలకి వదిలే ప్రసక్తే లేకుండా తయారైపోయాడు. వ్యసనం కూడా అలాగే ఉంటుంది. ఒక్కరోజే కదా అని అనుకుంటా, ఒక్క పూటే కదా అని అనుకుంటా, అది నీకు రోజు ఆ సమయానికి అది చెయ్యకపోతే నువ్వు ఉండవు అన్నట్టుగా ఒక వ్యసనం చేస్తుంది. మంచి పని, రోజు 6ంటికి లెగుస్తున్నాను, రోజు లెగుద్దామని అనుకుంటామా? లేదు, ఈరోజు సండే కదా, ఈరోజు పండగ కదా, బయటికి వెళ్ళాల్సిన పని లేదు కదా, ఇంకో గంట ఎక్కువ పడుకుందామని అనుకుంటాం, లేకపోతే ఇంకో వెరైటీ ఎక్కువ తిందామని అనుకుంటాం. ఏవైతే నీకు హాని చేస్తాయో అవి మాత్రం ఇంకా ఇంకా పెంచుకుంటూ పోతావు, ఏవైతే నీకు మంచి చేస్తావో ఇది మాత్రం వృద్ధిలోకి వచ్చేలాగా అవి నేను ఎక్కువ చెయ్యను, అవసరం వచ్చినప్పుడే చేస్తాను, లేదు అనుకుంటే వదిలేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఈ దుష్కర్మల అలాగే దుష్ట సాంగత్య కారణంగా దుష్ట బుద్ధి కారణంగా తల్లి ఎన్ని రకాలుగా చెప్పినా సరే వ్యసనాల మీద మక్కువ అన్నది వదలలేకపోయాడు. మృగయా మధ్య పైశాల్యా నృతశ్చో ఆర్య దురోధరైః సావారధేర్వ్యర్యా సన్యేరిభిః కో అత్ర నా ఖండితః. అంటే ఈ వ్యసనాలు పైగా ఎట్లాంటివి ఉన్నాయి అంటే, ఇప్పుడు బ్రాహ్మణ మనకు ఎలా అయితే ఒక్కొక్క వర్ణం ఎక్కడి నుంచి వచ్చింది, మనం చేసే పనులు బట్టి వీళ్ళు ఈ పనులు వాళ్ళు ఆ పనులు అని పెట్టారు. ఇక్కడ బ్రాహ్మణ అంటే అర్థం ఏంటి? ఆ విద్య బ్రహ్మ విద్యని అభ్యసించిన వాడు, దాన్ని మళ్ళీ ఉపదేశించేవాడు, దాన్ని మళ్ళీ ఆచరణలో చేసి ఇంకొకళ్ళ ద్వారా కూడా ఆచరింపజేయడానికి వాళ్ళకి వీలుగా చెప్పగలిగిన వాడు. ఇవన్నీ వదిలేసి వేటాడటం, అది కూడా మృగాలని, మద్యము, జూదము, అలాగే అబద్ధాలు ఆడటము, దొంగతనాలు చేయటము, అలాగే వేశ్యల దగ్గరికి వెళ్ళిపోవటం, ఇట్లాంటి వ్యసనాలన్నిటికీ అలవాటు పడిపోయాడు. ఇవన్నీ ఏమవుతాయి అంటే నీకు వదలబుద్ధి కాదు, ఇంకా పెంచుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు ప్యాకాట్ దగ్గర కూర్చున్నప్పుడు కానీ, ఒక సిగరెట్ తాగుతున్నావు అన్నప్పుడు కానీ ఏమవుతుంది?
ఒక్కటే కదా అని అనుకుంటావా? ఒక్కటి, ఒక్కటి, ఒక్కటి అది తాగకుండా ఉండలేను. నాకు ఆలోచనలు కావాలంటే సిగరెట్ కావాలి అన్న స్థితికి వెళ్ళిపోతావు. బాధొచ్చింది, కోపం వచ్చింది, ఒక సిగరెట్ వెలిగించాలి. అది ఎలిగించటం బాగానే ఉంది. అది కావటం కాదు. నీ లోపల కాల్చేస్తుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఈ వ్యసన కారణంగా, ఈ వ్యామోహ కారణంగా వాళ్ళకి కూడా బాధే మిగులుస్తున్నానన్నది నేను గ్రహించలేని స్థితికి వెళ్ళిపోతాను. అబద్ధం కూడా మొదటిసారి చెప్పినప్పుడు బాగానే ఉంది. పర్వాలేదు, నేను కష్టపడటం ఎందుకు, ఈ అబద్ధాన్ని ఆధారం చేసుకుంటే ఇంకా బాగుంది అన్నట్టుగా ఉంటాయి. ఇవన్నీ అంతే. అబద్ధాలు ఇవన్నీ చిన్న చిన్నగా అనిపిస్తాయి క్షణంలో, కానీ అవి నీకు ఉచ్చులు బిగుసుకుపోయినట్టుగా అయిపోతూ ఉంటాయి. అందుకని వీటిలన్నిటిని వదలటానికి తన మనసు అంగీకరించలేదు సరి కదా. అమ్మ ఎంతలాగా బాధపడుతూ చెప్పినా, ఎంత మృదువుగా చెప్పినా చెవికి కూడా ఎక్కలేదు గుణనిధికి. దీంతో శివమహాపురాణం రుద్ర సంహితలో సృష్టికాండలో 17 చాప్టర్లో 35 శ్లోకాస్ సంపూర్ణం.